హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఏఎల్పి సిబిటి 2లో పార్ట్ ఏ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పార్ట్ ఏలో చాలా ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ ఏంటి అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇది మనకి సుమారుగా లాస్ట్ టైం మనకి 50 క్వశ్చన్స్ వరకు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 100 క్వశ్చన్లకి పార్ట్ ఏ పేపర్ ఉంటే దాంట్లో 50 క్వశ్చన్లు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దగ్గరే ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే ఏఎల్పి సిబిటి 1 క్వాలిఫై అవుతారు అనే నమ్మకం ఉండిద్దో వాళ్ళందరూ కూడా సిబిటి 2లో కంపల్సరీగా ఈ సెక్షన్లో, ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బిఎస్సి సెక్షన్లో ఎక్కువ మార్కులు సంపాదించాలి. ఇక్కడ మార్కులు సంపాదించుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీగా అర్థమైద్ది. ఇదివరకు రోజుల్లో అయితే దీని గురించి అంత అవగాహన లేదు, కానీ లాస్ట్ టైం నేను ఛానల్ని పెట్టిన తర్వాత ఫ్రీగా చెప్పిన మొట్టమొదటి ఎక్కువ క్లాసెస్లో నేను బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ చెప్పాను. అవి చాలామంది పిల్లలకి బాగా ఉపయోగపడ్డాయి. ఆ క్లాసెస్ ఇంకా అలాగే యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని ఎలా చదువుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఈ సిబిటి 2లో ఉండే ఈ పార్ట్ ఏలో ఫుల్ స్కోర్ ఎలా సాధించాలి, ఈ ఒక్క సెక్షన్ మీరు బాగా చదివితే, దీనికి తోడు మీరు అర్థమెటిక్ రీజనింగ్ బాగా నేర్చుకుంటే కంపల్సరీగా ఈసారి కూడా ఏఎల్పి ఉద్యోగం మీదే. మన ఛానల్ తరపున ఇదే క్లాసెస్ విని 100కి 80, 88, 83, 77 అనే హై టార్గెట్ మార్క్స్ కూడా తెచ్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఓకేనా? మన ఛానల్ ద్వారా ఏఎల్పి ఉద్యోగాలు కొట్టిన ఎంతోమంది పిల్లల ఫొటోస్ కానీ లేదా వాళ్ళ చార్ట్ కానీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన ఛానల్లో చాలా ఫొటోస్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ క్లాసెస్ విన్నారు. ఈ క్లాసెస్ కంప్లీట్గా మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చదువుకుంటే బిఎస్సి సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఓకేనా? ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో వాళ్ళు @barium carbon అనే టెలిగ్రామ్ ఛానల్కి పింగ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే వీడియో చూస్తూ ఉంటారో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉండిద్ది. అక్కడ వచ్చి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. @barium carbon అనే టెలిగ్రామ్ ఛానల్కి ఏం చేస్తారంటే నాకు పింగ్ చేయండి. ఓకేనా? క్లాసెస్ అయితే ఫ్రీ. పీడిఎఫ్స్ నాకు మెసేజ్ చేయండి, నేను చెబుతాను మీకు. సో ఇదనమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది లోపలికి వెళ్ళి క్లియర్గా గట్టిగా మాట్లాడేద్దాం. ఎందుకంటే మనకి సోర్స్ ఉంది. మీరు ఎలా చదువుకోవాలి, మన ఛానల్ తరపున నేను సిబిటి 2కి మీకోసం ఏం చేస్తాను అన్న విషయాలు ఈరోజు మనం క్లియర్గా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏఎల్పి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఫస్ట్ మనం ప్యాటర్న్ చెక్ చేద్దాం. పేపర్ 1 దీంట్లో పార్ట్ ఏ ఉండిద్ది అనమాట. దీన్నే వాడు పార్ట్ ఏ అని కూడా రాస్తాడు. దీంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, దీన్నే బిఎస్సి అంటారు, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్. మనం నార్మల్గా చదివే సైన్స్ వేరు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వేరు. చాలామంది ఇది ఒకటే అనుకుంటున్నారు. కాదు. ఓకేనా? 100 క్వశ్చన్లు 100 మార్కులు. ఇక్కడే మీకు స్కోరింగ్ అనమాట. ఇక్కడ 100కి మీరు ఎంత తెచ్చుకుంటారు అనే ఈ పార్ట్ ఏ స్కోరు మీకు ఉద్యోగాన్ని మీకు రావాలా లేదా అని చేసే డిసైడ్ స్కోర్ అనమాట. సిబిటి 1 జస్ట్ ఫర్ క్వాలిఫై, కానీ సిబిటి అలా కాదు. ఈ మార్క్స్ మీకు క్యాలిక్యులేట్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో 70% తీసుకుంటాడు, సైకోలో 30% తీసుకుంటాడు. కాబట్టి ఈ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 70% తీసుకుంటాడు కాబట్టి మీరు ఎక్కువ స్కోర్ సంపాదించుకోవాలి. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. ఇది కాకుండా ట్రేడ్ అనేది ఏ పర్సన్స్ రెలవెంట్ ట్రేడ్లో ఉంటారో ఆ ట్రేడ్ అనేది ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ అనేవి మీరు ఎక్కడ చదువుతారో అక్కడ మీరు చదవండి. ట్రేడ్ గురించి అయితే నాకు ఐడియా లేదు. ఓకేనా? నేనైతే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి మీకు క్లియర్ కట్గా చదువుతాను. మీకు మ్యాథ్స్ ఐడియా ఉండిద్ది, రీజనింగ్ ఐడియా ఉండిద్ది. బిఎస్సి ఎక్కువ మందికి ఐడియా ఉండదు. ఆ ఐడియా లేని బిఎస్సి మీద నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. ఆ బిఎస్సి సిలబస్ ఎలా ఉండిద్ది అంటే ఇదిగోండి, ఇది బిఎస్సి సిలబస్ అనమాట. దీంట్లో ఫస్ట్ మనకి డ్రాయింగ్ ఉండిద్ది. మెయిన్ సెక్షన్ ఇదే అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఎవరైతే డిప్లొమా చదువుతారో డిప్లొమా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి డ్రాయింగ్ మీద ఒక ఐడియా వచ్చింది అనమాట. సో డ్రాయింగ్లో మనకి ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్.
1 2 3 4 3 4 5 6 డ్రాయింగ్ అనే లోపల ఈ 6 సెక్షన్స్ గురించి క్లియర్గా ఎగ్జామ్స్లో లాస్ట్ టైం చాలా క్వశ్చన్స్ అడిగాడు. వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా చెప్పాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత బేసిక్ సైన్స్. ఈ బేసిక్ సైన్స్లో మీకు ఏమొస్తుంది? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్ పవర్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచరు, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లివర్స్ అండ్ సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఇది వేరు అనమాట. సింపుల్ మిషన్స్ మళ్ళా వేరు. తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంటిగ్రేషన్, ఐటీ లిటరసీ. ఐటీ అంటే కంప్యూటర్ అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్ సిలబస్. మీరు ఈ సిలబస్ని కంప్లీట్ చేస్తేనే మీరు 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. ఓకేనా? అర్థమెటిక్ రీజనింగ్ అందరూ పెడతారు. విన్నర్ అనేవాడు ఎక్కడ బయటపడతాడంటే వీటిని సమర్థవంతంగా స్కోర్ చేస్తే వాడే విన్నర్. 100కి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకున్న వాళ్ళు దీంట్లోనే స్కోర్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి 90 నిమిషాలు అనమాట. మన గ్రూప్ డి ఎగ్జామ్ లాగే 100 క్వశ్చన్లు 90 నిమిషాలు. చక్కగా ప్లాన్ చేసుకుంటే చూడంగానే ప్లాన్ చేసుకోవాలి. పెట్టేయచ్చు క్వశ్చన్స్. ఇదిగోండి మన యూట్యూబ్ ఛానల్లో ఇదిగోండి బేసిక్ సైన్స్ ఫర్ ఏఎల్పి సిబిటి 2 ప్లేలిస్ట్లో మీకు 20 లెసన్స్ వరకు ఉంటాయి. ఇది కేవలం బేసిక్ సైన్స్ అనమాట. బేసిక్ సైన్స్, కంప్యూటర్ అలాంటివి మాత్రమే ఉంటాయి అన్నమాట. అన్నీ ఉంటాయి. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ మళ్ళీ 12 లెసన్స్ డ్రాయింగ్. ఈ వీడియో అండ్ ఈ వీడియో ఈ రెండు చూస్తే మీకు నేను పైన చెప్పిన సిలబస్ మొత్తం కవర్ అయిపోయింది. సిలబస్ ఏమీ మారలేదు. లాస్ట్ టైం ఏ సిలబస్ ఉందో ఇప్పుడు అదే సిలబస్. సిలబస్లో రవ్వంత కూడా మారలేదు. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ సోర్స్ఫుల్గా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పీడిఎఫ్ తెలుగులో కష్టం, అర్థమైందా? పీడిఎఫ్ కావాల్సిన చెప్పాం కదా, @Barium Carbon ఛానల్కి నాకు పింగ్ చేయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మీకు అర్థమైపోయింది. ఓకేనా? కాస్త యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగానే నేను దాన్ని ప్రిపేర్ చేసి చెప్పాను. దానికి తోడు ఇదిగోండి డ్రాయింగ్ క్లాసెస్. దీంట్లో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ పైన చెప్పాం కదా 6 సెక్షన్స్, ప్రొజెక్షన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఓకేనా? ఇదన్నమాట విషయం. దీంతో పాటు ఇదంతా మీరు చదివిన తర్వాత ఏఎల్పి సిబిటి ప్రాక్టీస్ మారథాన్, దీంట్లో 12 లెసన్స్ ఉన్నాయి, అంటే 12 వీడియోలు ఉన్నాయి. ఇది నేను హై లెవెల్లో చెప్పాను. హై లెవెల్లో ఎక్కడెక్కడైతే మాక్ టెస్టుల్లో బిఎస్సి క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి చెప్పాను. లాస్ట్ టైం మనకి మార్చిలో ఎగ్జామ్ పెట్టినప్పుడు లేట్ అయింది. అప్పుడు ఎగ్జామ్ మళ్ళీ మేకి వెళ్ళింది. ఓకేనా? అప్పుడు చాలా టైం దొరికింది కాబట్టి ఆ టైంలో నేను ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ క్లాసెస్ వినాలి. విన్న తర్వాత కంపల్సరీగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఈ ప్రాక్టీస్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సార్ మీరు ఇంకా హై లెవెల్లో చెప్పాడు, ఎగ్జామ్లో అలా అడగలేదు అన్నారు. అంటే మనమే ఎక్కువ మాట్లాడుకున్నాం, మనమే కాస్త హార్డ్గా మాట్లాడుకున్నాం. మనం అలా ప్రాక్టీస్ అయ్యి వెళ్ళటం వల్ల ప్రతి ఒక్కరికి పేపర్ ఈజీ అయిపోయింది. ఎక్కువ చెప్పారు సార్, మీరు ఎక్కువ చెప్పారని పిల్లలు నన్ను చాలామంది అన్నారు. కానీ మంచిదే, ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల అందరూ పెట్టగలిగారు. ఓకేనా? సో దీంట్లో చెప్పిన కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి అన్నమాట. 50 క్వశ్చన్లతో 12 లెసన్స్ తీసుకొచ్చాను. అద్భుతంగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? ఇది ఈ సోర్స్ అంతా మీకు యూట్యూబ్లో ఫ్రీగా ఉంది. ఇటు పక్కన 20, 12 అటు ఇటుగా 44 క్లాసులు ఉన్నాయి. సుమారుగా అన్ని గంట దగ్గర ఉంటాయి. ఏది 30 నిమిషాలు 20 నిమిషాల్లో ఉండదు. ఓకేనా? ఇదంతా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నువ్వు టార్గెట్ ఏఎల్పి ఉద్యోగమే అయితే ఇదిగో సోర్స్ ఫ్రీగా ఉంది. నువ్వు చదివి ఉద్యోగం కొడతానే లేటు, నువ్వు చదివి విని ప్రాక్టీస్ చేయడమే లేటు. ఓకేనా? సార్ అప్పుడు చెప్పేశారు, మరి ఇప్పుడు పట్టించుకోరా అంటే అలా కాదు. ఇప్పుడు పట్టించుకోకపోతే అట్ట. లాస్ట్ టైం మనకి ఏఆర్ఆర్పి ఏఎల్పి సిబిటి 2 జరిగింది కదా, ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. రేపు ఎగ్జామ్ 18వ తారీఖు ఎగ్జామ్ అయిపోగానే సిబిటి 1, సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 2 మే ఫస్ట్ షిఫ్ట్, 2 మే ఏ రోజులు సిబిటి 2 ఎగ్జామ్ జరిగిందో అక్కడ మనకి ఏముంటాయి, బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాట్లాడిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకాస్త డీప్గా వెళ్ళి మాట్లాడతాను. బికాజ్ నా దగ్గర ఈ క్లాసెస్ వినే పిల్లోడికి
ఏమాత్రం బీఎస్సీలో డౌట్ ఉండకూడదు, వాడికి ఏ క్వశ్చన్ మిస్ అవ్వకూడదు. మనం మాట్లాడుకున్న క్వశ్చన్సే రావాలి, వాడు ఉద్యోగంలో పెట్టాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. 1000-1500 ఉద్యోగాలు కావాలి మనకి. అలా కావాలంటే మనం ఇలా చదవాల్సిందే. ఇది మీకు ఎక్కడా ఉండదు సోర్స్. ఈ విధంగా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఎక్కడా ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి, యూట్యూబ్ మొత్తం చెక్ చేసుకొని నాకంటే బాగా చెప్తే మీరు వెళ్ళొచ్చు. నేను గొప్పగా చెప్పట్లేదు, ఉన్నది చెబుతున్నాను, ఫ్యాక్ట్ అనమాట. కాబట్టి అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ముందు ఎక్కడ చదవాలన్న విషయం కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఏం చదవాలన్న విషయం కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ కావాలి. నేను మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను, ఓకేనా. మనకి యాప్లు లేవు, మనకంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, మనం లింకులు పెట్టి క్వశ్చన్లు పెట్టలేము. కానీ ఇక్కడే వీడియోలో క్వశ్చన్లన్నీ తీసుకొస్తా. ఇదే ఎగ్జామ్గా ఫీల్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ మోడ్లో రాయండి, ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా. కాబట్టి ఇదిగోండి లాస్ట్ టైము ఏఎల్పి CBT 2 లాస్ట్ టైం జరిగినప్పుడు 2nd మే ఆఫ్టర్నూన్ మార్నింగ్, 6th మే ఆఫ్టర్నూన్ మార్నింగ్, మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. 4 పేపర్స్ లాస్ట్ టైం ఏఎల్పి 2024లో పిల్లలు చాలామంది ఎగ్జామ్స్ రాసి ఇక్కడ ఉద్యోగాలు కొట్టింది ఈ పేపర్లే. ఈ క్వశ్చన్స్ హై లెవెల్లో ఉన్నాయి, చాలా మంచి క్వశ్చన్స్ అనమాట. మనం మాట్లాడుకున్న బీఎస్సీ సిలబస్ నుంచే కంప్లీట్గా వచ్చినాయి. 4 పేపర్లో మాట్లాడుకున్న ప్రతి క్వశ్చను మనం మాట్లాడుకున్న క్లాసుల నుంచే వచ్చింది, బయటికి వెళ్ళలేదు. అది మీకు ఎప్పుడు అర్థమైంది అంటే, మీరు ఈ 2 క్లాసులు విని, ఈ క్లాసు విని, ఈ క్వశ్చన్స్ విని ఇక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది, ఓకేనా. మీరు ఇది విని ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ పెట్టగలరు, కానీ ఇక్కడ క్వశ్చన్స్ మిస్ అయిపోతారు. క్వశ్చన్ ఏది కంప్లీట్ అవ్వకూడదు, మిస్ అవ్వకూడదు, అన్నీ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చెప్పేది కంప్లీట్ అవ్వాలి. మీరు ఇది ఈ 3 కంప్లీట్ చేసి వచ్చేలోపు నేను ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఇదిగోండి చక్కగా ఈ 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 పేపర్స్ అయిపోయిన తర్వాత ఇంకో నిమిషం మిస్ అయింది. ఈ 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడే వదలను. ఇంకా ఈ 4 పేపర్స్ చెప్పి వదిలేయడం మాత్రమే చేయను. ఇంకా మరికొన్ని మార్క్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మరికొన్ని క్వశ్చన్స్, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కొన్ని తీసుకొస్తాను. బీఎస్సీ మీదే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కొన్ని తీసుకొస్తాను. నాకు ఎక్కడ ఏ క్వశ్చన్ కనపడినా ఆ క్వశ్చన్ తీసుకొచ్చేస్తాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా. మనం మాట్లాడుకున్న క్వశ్చన్ తప్ప ఇన్విజిలేటర్కి ఇంకో క్వశ్చన్ దొరకకూడదు. వాడు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి, వాడు ఎక్కడైనా తీసుకురావనండి, వాడు ఏ ఫార్మెట్లో అయినా పేపర్ తయారు చేయనివ్వండి, బీఎస్సీలో కంప్లీట్ క్వశ్చన్స్ ఇది మాట్లాడుకున్నాం, సార్ చెప్పారు, విన్నాం అనే స్టాండర్డ్లో నేను ప్రిపేర్ చేపిస్తాను. రాసి పెట్టుకోండి, షూర్, ఓకేనా. తగ్గేదే లేదు ఈ విషయంలో. కంపల్సరీగా ఏఎల్పి ఉద్యోగాలు కావాలి. మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది లోపలికి వెళ్ళాలి. లాస్ట్ టైం చాలామంది మన పిల్లలు వెళ్ళారు, ఇప్పుడు కూడా చాలామంది వెళ్ళాలి. లాస్ట్ టైం మిస్ అయిన .1, .2లో మిస్ అయిన వాళ్ళు, .1-2 మార్కుల్లో మిస్ అయ్యి డీవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. 2-3 మార్కులు 4 మార్కులతో దగ్గర దాకా వచ్చారే, జస్ట్ ఎక్కువ మార్కులు తెచ్చుకొని పార్ట్ బిలో మిస్ అయిపోయారు ట్రేడ్లో, వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయాలి. మనకు ఒకసారి చావు దెబ్బ తగిలింది లాస్ట్ టైం, ఈసారి తగలకూడదు, ఈసారి గట్టిగా కొట్టాలన్నమాట, ఓకేనా. ఆ విధంగా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అన్నీ తీసుకొస్తాను, వాటిని కూడా మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను, ఓకేనా. ఇది నేను చేసేది. నెక్స్ట్ మరి మీరేం చేయాలి, ఫస్ట్ మీరు డైలీ క్లాసెస్ని ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు వచ్చి క్లాసెస్ వినేసి అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదని కామెంట్ సెక్షన్లో అడిగితే అవి ఆన్సరబుల్ కాదు. డైలీ వింటే మీకు క్లియర్ కట్గా అర్థమైపోయింది, ఓకేనా. ఇది ఒక కోచింగ్ లాగా ఫీల్ అవ్వాలి, ఓకేనా. ఫ్రీ కోచింగ్ కదా, ఫ్రీగా చదువుతున్నారు కదా అనే నెగ్లిజెన్స్ అనేది ఇక్కడ ఉండకూడదు. కోచ్ మీరు దూరంగా ఉన్నారు, నేను దూరంగా ఉన్నాను, కానీ చాలా నిబద్ధత కలిగి చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చదువుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ మిస్ చేయకూడదు, ఓకేనా. ప్రాక్టీస్ కోసం టెక్స్ట్ బుక్ యాప్ ఉండిద్ది. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో యాప్లోకి వెళ్ళి క్వశ్చన్స్ రాయాలి, ఓకేనా. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి మాక్ టెస్టులు రాయాలి. నేను టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీఎస్ఈ అని కనపడితే, అది నా కంటికి కనపడితే దాన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ వైపు నుంచి కావాల్సింది ఏంటంటే, వైసీడీకి
ఒక సపరేట్ బుక్ అంటూ లేదు. సారీ, వైసీటీ కాదు. వైసీటీలో బీఎస్సీకి సంబంధించి బుక్ ఉండిద్ది. ఈ బుక్లో ఎక్కువ పీవైక్యూసే ఉంటాయి. అంతేగాని ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ బుక్ అనేది బీఎస్సీకి లేదు. చాలామంది బీఎస్సీ మీద బుక్స్ రిలీజ్ చేశారు, కానీ అవి ఏం చేశాడంటే ఇంటర్ లెవెల్, ఐఐటి, జేఈ ఫిజిక్స్, డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇవన్నీ కలిపి బుక్ ప్రింట్ చేసి మన మొహాన పడేసాడు. దానివల్ల ప్రయోజనం లేదు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదువుకున్నట్టు ఉండిద్ది. నువ్వు చదివే ఎగ్జామ్కి ఆ లెవెల్ చదవాల్సిన పని లేదు. నువ్వు యూపీఎస్సీ లెవెల్ చదువుకున్నావు అనుకో, అనవసరం. అంత బాగా చదివితే జ్ఞానం వచ్చేది, ఏం కావాలో చదివితేనే ఉద్యోగం వచ్చేది. కాబట్టి పర్ఫెక్ట్ బుక్ లేదు. మీరు బుక్ అని అడగద్దు. వైసీటీ బుక్ మాత్రమే ఉంది, అది కూడా పీవైక్యూస్ ఉంది. నేను ఆల్రెడీ వైసీటీలో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండి చూసారా, ఈ కాన్సెప్ట్ వీడియో లోపలే ఏ యూనిట్కి ఆ యూనిట్ నేను పీవైక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు వైసీటీ బుక్లో ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నానో నేను ఆల్రెడీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అవి కూడా మీకు వీడియోస్లో ఉంటాయి, వాటిని చూడండి. ఓకేనా? ఇదనమాట. నెక్స్ట్ మీ వైపు నుంచి నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, మీకు బీఎస్సీకి సంబంధించి పీడిఎఫ్ కానీ, ఒక బుక్ రిలేటెడ్ పీడిఎఫ్ కానీ, ఎనీ మెటీరియల్ కానీ ఏమున్నా సరే, సార్ ఇది బీఎస్సీకి సంబంధించింది, ఇది మన క్లాసెస్కి ఉపయోగపడిద్ది అని మీకు అనిపిస్తే కంపల్సరీగా మీరు దాన్ని నాకు సెండ్ చేయండి. @barium carbon నా టెలిగ్రామ్ ఛానల్ ఇదే. ఈ టెలిగ్రామ్ ఛానల్కి ఈ బీఎస్సీ పీడిఎఫ్, బుక్ పీడిఎఫ్ కానీ, క్వశ్చన్స్ కానీ, పీవైక్యూస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా, డిఫరెంట్గా క్వశ్చన్స్ ఏమైనా కనపడుతున్నా, పీవైక్యూస్ అన్ని మన దగ్గరే ఉన్నాయిలే. ఇవి కాకుండా ఏమైనా మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ కొత్తగా ఉన్నాయి కానీ, బయట ఎక్కడైనా మాక్ టెస్ట్లు తీసుకున్నాను సార్, ఎదుగుండి ఆ క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి, వాటిని ఇక్కడ తీసుకోండి, లేకపోతే ఆ క్వశ్చన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నాకు ఐడి ఇచ్చినా పర్లేదు. ఓకేనా? ఆ క్వశ్చన్స్ అన్ని నేను చూస్తాను, ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇవి చూడంగానే అర్థమయ్యే క్వశ్చన్స్ కాదు, చాలా డీప్ అనాలిసిస్ కావాలి, డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఆ పైన వీడియోలు ఉంటేనే అర్థమైంది. ఇది మీరు చేయాల్సింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఏఎల్పీకి ఉపయోగపడుతున్నారో, మీకు ఎక్కడో నార్త్కి సంబంధించింది కానీ, వేరేది ఎక్కడైనా సంబంధించింది కానీ, మీరు ఎక్కడైనా మాక్ టెస్టులు తీసుకున్నా కానీ, వాటి ఐడీస్ కానీ నాకేమైనా సెండ్ చేస్తే ఆ క్వశ్చన్స్ తీసుకొని స్క్రీన్ షాట్స్ వరకే తీసుకొని మీ ఐడి మీకు ఇచ్చేస్తాను. చక్కగా అవి తీసుకొని అవి మీకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్ ఇంకా రెండు మూడు ప్లాట్ఫామ్స్లో ఉన్న క్వశ్చన్స్ మనకు తెలుస్తాయి. ఓకేనా? అవి కాకుండా ఇంకా నా దగ్గర ఏమైనా మిస్ అయితే, మీకేమైనా కనబడితే మీరు కంపల్సరీగా తీసుకురండి. ఓకేనా? సో కంపల్సరీగా గట్టిగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా చేయడానికి ఎక్కువ సమయం ఉండిద్దేమో అని మీరు ఆడుతూ పాడుతూ చేసుకుంటే పని అవ్వదు. లాస్ట్ టైం మనకి నవంబర్లో 2024లో ఏం జరిగిందో చదువుతున్నా చూడండి, చరిత్ర చదువుతున్నా. నవంబర్ 25 నుంచి 29 వరకు మనకి CBT 1 జరిగింది. ఓకేనా? మనకి మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చింది? CBT 2 ఎగ్జామ్. CBT 2 ఎగ్జామ్ మనకి మార్చిలో వచ్చిందనమాట. అంటే నవంబర్ అంటే నవంబర్ చివరి వేసుకోండి. సో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంటే మనకి 3 months గ్యాప్ మాత్రమే ఇచ్చాడు లాస్ట్ టైము. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ నవంబర్ చివరంటే మనకి డిసెంబర్ వేసుకోండి. సో డిసెంబర్ మనకుంది, జనవరి మనకుంది, ఫిబ్రవరి మనకుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 అవ్వగానే మార్చిలో ఎగ్జామ్ పెట్టాడు. అది కూడా మార్చి 19th ఆ టైంలో పెట్టాడు. అటు ఇటుగా 3.5 నెలల గ్యాప్ అనేది 2024 ఏఎల్పీ ఎగ్జామ్లో మనకి దొరికింది. ఓకేనా? అయితే మార్చిలో ఎగ్జామ్ జరగలేదు, బికాస్ సంథింగ్ ఏదో ఫ్రాడ్ జరిగిందని ఎగ్జామ్ ఆపేసరికి అప్పుడు ఎగ్జామ్ మళ్ళీ మేలో జరిగింది. 2nd May అండ్ 6th May. ఇదిగో నా పీవైక్యూస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పింది. ఓకేనా? సో 2nd May, 6th May అప్పుడు ఎగ్జామ్ జరిగింది అనమాట. లాస్ట్ టైం ఇలా లేట్గా ఎగ్జామ్ జరిగింది కాబట్టి మార్చు, ఏప్రిల్, మే చాలా టైం పిల్లలకి దొరికింది కాబట్టి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు. ఓకేనా? 3.5 నెలల గ్యాప్ దొరకడం వేరు, 5 నెలల గ్యాప్ దొరకడం వేరు కదా. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు, 4.5 నెలల గ్యాప్ దొరకడం వేరుగా.
నెల రోజులు దొరికినా చాలా టైం దొరికింది. అందుకే ఆ గ్యాప్ దొరికినప్పుడు ఇదిగోండి అంతా మన మంచికే, ఇంకా గట్టిగా చేయండి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. పిల్లలకి ఎగ్జామ్ టైం దొరికింది. టైం దొరికినప్పుడు ఎందుకు వాళ్ళని వృధాగా వదిలేయాలని చెప్పి ఆ క్వశ్చన్స్ నేను తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇది 3.5 నెలలు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే 3.5 నెలలు అనుకుని మనం ప్రిపేర్ అవుదాం. కాదు కాదు, మనం 3 నెలలే అనుకుందాం. మనం ఎంత తక్కువ టైం పెట్టుకొని ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచిది. ఓకేనా? కాబట్టి 3 మంత్స్ అని టైం పెట్టుకుంటే మనకి ఎప్పుడు జరుగుతుంది ఈసారి ఎగ్జామ్? 13th ఫిబ్రవరి నుంచి 18th ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా? అక్కడి నుంచి 3 నెలలు వేసుకోండి. అంటే ఇక్కడ మిడ్ ఫిబ్రవరిలో ఉన్నాం. సో మిడ్ ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, మే. సో మే దాకా కూడా వెళ్ళడం నాకు తెలిసి ఈ మార్చ్, ఏప్రిల్ దగ్గర ఎగ్జామ్ పెట్టేస్తాడు. 3 నెలల గ్యాప్ కూడా తీసుకోడు. నేను రఫ్గా 3 నెలలు చదువుతున్నా కానీ ఎక్కువ కూడా తీసుకోడు. అసలు మీరు ముందే చెప్పాను నేను ప్రాక్టీస్లో, మీరు CBT 1 ప్రాక్టీస్ అవుతున్నప్పుడే CBT 2 కూడా మీరు ప్రాక్టీస్ అవ్వండి. రోజుకు 2 గంటలు ప్రాక్టీస్ అవ్వండి అని కూడా చెప్పాను. అలా చేసిన వాళ్ళకి ఇప్పుడు ఈజీగా ఉండిద్ది. అలా చేయని వాళ్ళు అంతా గడబిడిగా ఉంటూ ఉంటారు, ప్రాబ్లంలో ఉంటూ ఉంటారు, చాలా కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజన్ చెప్పనా? ఎందుకు అంటే టెక్నీషియన్ ఎగ్జామ్ ఒకేసారి వచ్చింది, గ్రూప్ డి ఎగ్జామ్స్ ఒకేసారి వచ్చింది మొన్నటిదాకా, నెక్స్ట్ జేఈ ఎగ్జామ్ వచ్చింది, NTPC ఎగ్జామ్ డేట్స్ వదిలాడు. అన్ని ఎగ్జామ్స్ పక్క పక్కనే ఉన్నాయి. దేనికి న్యాయం చేయగలడు? దేనికి న్యాయం చేయలేడు. అన్ని పట్టుకుంటే ఏది బాగా వచ్చింది, ఇది కొట్టగలను, ఇక్కడ కాంపిటీషన్ బాగా తక్కువ, టెక్నీషియన్ లాంటి ఎగ్జామ్స్కి 90 పైన రావాలి, అది నేను తెచ్చుకోగలనా? తెచ్చుకుంటే వచ్చిద్ది, లేకపోతే రాదు. నా స్టామినా అంత లేదు అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఆపేసుకుని ఏఎల్పికి ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని అన్నీ పూసుకుంటే చివరికి ఏమీ లేకుండా మిగిలిపోతావు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తెలివిగా, అర్థమైందా? జ్ఞానంతో ఆలోచన చేయాలి. కాబట్టి ఎక్కువ సమయం ఉండదు. చాలామంది ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ పెట్టేస్తారు అంటున్నారు. ఆ డేట్స్ కూడా మనకు ముందే తెలుస్తాయి. చాలామంది పిల్లలు కానీ లోపల రైల్వే బోర్డులో పనిచేసే వాళ్ళు ఉన్నారు మనకి. ఇప్పుడు మన పిల్లలు చాలామంది ఏఎల్పీలు ఉన్నారు. అర్థమైందా? వాళ్ళందరూ కూడా విషయం మనకు చెప్పేస్తారు. ఒక మెసేజ్ కొడితే చాలు, విషయం మొత్తం మనకి బయటకు వచ్చింది. సో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మోస్ట్లీ మనకి ఏప్రిల్లోనే ఉండొచ్చు, ఇంకా ముందే జరగచ్చు. ఏ డేట్ ఏం ఫిక్స్ అవ్వడానికి లేదు. కాబట్టి ముందు నుంచే ప్రాక్టీస్ అయిన పిల్లలకి చాలా ఫ్రీగా ఉండిద్ది. ఇక్కడి నుంచి కూడా మీరు ఆలస్యం చేయకుండా ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. రోజుకి 2 లేదా 3 గంటలు బీఈసీ మీద కేటాయించకపోతే సిలబస్ మీకు కవర్ అవ్వదు. ఓకేనా? నాకు ఏఎల్పి కొట్టాలని ఉంది, నాకు మెడికల్ బాగుంది, నాకు క్వాలిఫికేషన్ ఉంది, నేను కొట్టగలను అనే క్లారిటీ మీకుంటే 3 అవర్స్ అలొకేషన్ చేసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. కంపల్సరీగా ఈసారి ఉద్యోగం మీకు వచ్చిద్ది. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? కాబట్టి నువ్వు ఏం చెప్పాను, ఈ ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ బీఎస్సీకి సంబంధించి నాకు సెండ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్లాసెస్ని కంపల్సరీగా వినండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఫ్రీగా మీకు ఎవరో ప్రొవైడ్ చేయడు. బయట 5,000 రూపాయలు 6,000 రూపాయలు తీసుకుంటారు ఈ కోర్సులకి. అలా తీసుకున్న కంప్లీట్గా ఇక్కడ చెప్పినట్టు చెప్పరు. దానికి పిల్లలే సాక్ష్యం. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరే చదువుకోండి. ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ పెడితే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నిండిపోయిద్ది. అది కాబట్టి ఫ్రీగా ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళు రైల్వేలో ఎక్కువ మంది ఉండాలి. అర్థమైందా? చాలా చిన్న చూపు ఉంది మన మీద. వీఆర్ ఫేసింగ్ మెనీ డిస్క్రిమినేషన్స్ ఇన్ రైల్వే డిపార్ట్మెంట్. అలాన్నీ మనకు ఉండకూడదు. మన వాళ్ళు లోపలికి వెళ్ళాలి, మన ఆధిపత్యం వాడు ఉండాలి. ఓకేనా? అలా మనం చదవాలి. చాలామంది వెళ్ళారు, పిల్లలందరూ వస్తారు, వాళ్ళతో మీటప్ చాలా ఉన్నాయి. సమయం కుదరక నాకు ఏమీ చేయడం కుదరట్లేదు. ఎంతమంది పిల్లలు నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టే పిల్లలు చాలా తక్కువ ఫోటోలు, ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు. ఎక్కువ మంది ఉద్యోగం కొట్టారు మన ద్వారా క్లాసెస్ విని. దాంట్లో వాళ్ళ కష్టము ఉంది, నా కష్టం కాస్తే ఉంది, వాళ్ళదే ఎక్కువ ఉంది. నేను క్రెడిట్ మొత్తం నా వైపు వేసుకోవట్లేదు, వాళ్ళదే ఎక్కువ ఉంది. ఏదో నేను జస్ట్ ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డా, వాళ్ళు విని కష్టపడ్డారు. అలా మీరు ఈసారి కొట్టాలి. కాబట్టి నీ టార్గెట్ ఏఎల్పి అని అయితే నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. ఇది సక్సెస్ మంత్ర. దీని నుంచి ఏది నేను పక్కకి తీసేయదు, కానీ కన్సిస్టెన్సీ కావాలి. మొదలు పెడతాం కాదు, అర్థమైందా? ఆరంభ సూరులాగా మొదలుపెట్టి ఫిబ్రవరి చివరిలో మానేయటం కాదు. ఏప్రిల్లో చాలా హాలిడేస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆ హాలిడేస్లో సంబరాలు అవి ఇవి అని తిరగటం మొదలు పెట్టుకుంటే కుదరదు. సినిమాలు గినిమాలు అవన్నీ పెట్టుకుంటే కుదరదు. అర్థమైందా? యుద్ధంలా చేయాలి ఇదంతా. అలా చేస్తేనే మంచి స్కోర్ వచ్చింది, లేకపోతే అర్ధాంతరంగా మిగిలిపోతావు. అదైతే గుర్తుపెట్టుకో, ప్రేమతో చెబుతున్నాను. ఓకేనా? సో ఇంకా
దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే లాస్ట్ టైం కూడా నేను బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలా చదవాలో కూడా చెప్పాను. ఆ పాత వీడియో చూడండి, ఈ వీడియో కూడా చూడండి. ఓకేనా? క్లాసెస్ అయితే కంపల్సరీగా వస్తాయి. నా నెక్స్ట్ అటెంప్ట్ ఇదే. ఓకేనా? 4 పేపర్స్ వస్తాయి. ఈ 4 షిఫ్ట్లు ఇవి విన్న తర్వాత వినండి. అవి వినకుండా ఇది అన్నారనుకోండి మీకు ఏం అర్థం కాదు. అర్థమైంది? పిచ్చెక్కిపోయింది అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కూడా నేను ప్లాన్ చేసి అంతా మీకు చాలా పక్కా ప్లాన్డ్గా వెళ్ళిద్దండి, ప్రాసెస్డ్గా వెళ్ళిద్ది. మీరు భయపడాల్సిన పని లేదు. ఓకేనా? యూ కెన్ బ్లైండ్లీ ఫాలో మీ. నువ్వు నన్ను గుడ్డెద్దు చేయలేబడినట్టు నమ్మేసేయి. నేను తీసుకెళ్ళి నేను చక్కగా కూర్చోబెడతా. నువ్వైతే చదవాలి. అలా చదివి వెళ్ళిపో. అంత ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలామంది సార్ మమ్మల్ని టెక్నీషియన్ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. గుర్తుంది, టెక్నీషియన్ పిల్లలు నేను ఎందుకు పట్టించుకోకుండా ఉంటా? 18th ALP అవ్వగానే ఫ్రీ అవుతాం కాబట్టి నేను టెక్నీషియన్ పేపర్స్ చేపిస్తాను. 40 క్వశ్చన్స్ కంపల్సరీగా మనల్ని అడుగుతాడు కాబట్టి ఆల్రెడీ 2 పేపర్లు అనుకుంటా చేపించాను. ఈ పేపర్స్ కూడా ఇంకా వస్తాయి. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్లో హై లెవెల్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చి చక్కగా టెక్నీషియన్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఈ క్వశ్చన్సే మీకు జేఈ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. రెండింటికి కలిపి ఒకే thumbnail పెడతాను. 2 ఎగ్జామ్స్ ఒకేసారి జరుగుతాయి కాబట్టి జేఈ PYQs చెప్పాను, కానీ ఒకటే పేపర్ మిగిలిపోయింది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు చదివితే అర్థమైపోయింది. సో రెండింటిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ జేఈ టెక్నీషియన్ ఈ 2 ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ రెండింటికి కలిపి ఒక thumbnail తీసుకొచ్చి PYQs కానీ, దాంతోపాటు PYQs అని అయిపోయినాయిలే, మాక్ టెస్ట్లో క్వశ్చన్స్ అన్ని తీసుకొస్తాను. వాటిని ఫాలో అప్ అవ్వండి. ఓకేనా? ఈ 2 చదువుకుంటే చాలు మీకు ఎన్టీపీసీకి కూడా ఆ సైన్స్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. బికాస్ ఎన్టీపీసీలో సైన్స్ ఎక్కువ అడగడు. ఇక్కడ చదివే సైన్స్ అక్కడ మీకు ఉపయోగపడింది. కాబట్టి ఎన్టీపీసీ టెక్నీషియన్ జేఈ అనే వచ్చిన thumbnailలో వచ్చిన క్వశ్చన్స్ అయితే టెక్నీషియన్ వాళ్ళు జేఈ వాళ్ళు 2 చదవండి. ఓకేనా? కాబట్టి బీఎస్సీ ప్రిపరేషను, టెక్నీషియన్ జేఈ పిల్లల ప్రిపరేషన్ 2 కూడా ప్యారలల్గా మన ఛానల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనసంతా కేంద్రీకరించుకొని ఉద్యోగం కొట్టాలి అన్న గోల్తో ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.